First time. No driving. No driving. Congrats. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ తీరు. ఈరోజు నేనైతే కొండాపూర్ వచ్చేసాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ బ్రాంచ్లో కొత్త కియా సానెట్ అయితే లాంచ్ అయిందనమాట. ఈ 2024 ఫేస్ లిఫ్ట్ అనేది మనం చాలా గత కొన్ని రోజుల నుంచి వింటూనే ఉన్నాము. కియా సానెట్ 2024 లాంచ్ కాబోతుంది ఫేస్ లిఫ్ట్ అని చెప్పేసి. అదైతే మనం ఈరోజు నేను మీకు ఆ కియా సానెట్ని అయితే చూపించబోతున్నాను. ఆ కియా సానెట్ ఎలా ఉంది, ఓల్డ్ వర్షన్కి న్యూ వర్షన్కి వచ్చిన చేంజెస్ ఏంటి, మరి దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, కొత్తగా యాడ్ అయిన ఫీచర్స్ ఏంటి, సేఫ్టీ పరంగా కూడా చాలా ఫీచర్స్ అయితే యాడ్ అయినాయి అని చెప్తున్నారు. ADAS 1 లెవెల్ కూడా లెవెల్ 1 కూడా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి నేనైతే మీకు ఫిజికల్గా కార్ ఎలా ఉంది, లుక్స్ ఎలా ఉన్నాయి, ఫీచర్స్ ఏంటి, ఇంటీరియర్ ఏంటి, ఎక్స్టీరియర్ ఏంటి, మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించేస్తాను. వచ్చేయండి. వ్యూయర్స్ చూసారు కదా, ఇదే సరికొత్త కియా సానెట్ 2024 ఫేస్ లిఫ్ట్ అనమాట. ఇదైతే మన కొండాపూర్లోనే కియా బ్రాంచ్లో అయితే ఉంది. చూసారు కదా, లుక్స్ అయితే చాలా అంటే చాలా స్టన్నింగ్గా ఉన్నాయి. మీరు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అంటే ఓల్డ్ వర్షన్కి న్యూ వర్షన్కి ఏమేమి చేంజెస్ వచ్చాయి అనేది మీకు ఫ్రంట్ వ్యూలో మీకు లుక్స్ చూస్తేనే క్లియర్గా వచ్చేసింది అనమాట. ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ గమనించవచ్చు, గ్రిల్ అనేది మొత్తం కంప్లీట్గా ఈ గ్రిల్ అయితే మొత్తం కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఏరోడైనమిక్ సిస్టమ్ కావచ్చు, మొత్తం మీకు గ్రిల్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, మీకు ఇప్పుడు ఇది కియా సానెట్ అనేది 2024 ఫేస్ లిఫ్ట్ అనేది 360 డిగ్రీ కెమెరాతో వస్తుంది. కాబట్టి మనకి గ్రిల్లో ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా సెట్ చేయడం జరిగింది. ఇంకా మొత్తం ఈ గ్రిల్ సెటప్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా దీంట్లో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటంటే, మీకు చూసారు కదా, ఈ గ్రిల్ సెటప్లో కూడా కొత్తగా డిజైన్ టైప్లో మొత్తం కనెక్టెడ్గా ఈ బ్లాక్ కలర్తో అయితే మొత్తం వస్తూ ఉంది. ఇది చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే, దీంట్లో మీకు ఫ్రంట్లో కూడా మిడ్ రేంజ్ నుంచి పార్కింగ్ సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. కంప్లీట్ గ్రిల్ సెటప్ అయితే చాలా బాగుంది. ఇంకా మీకు ఓల్డ్ సానెట్కి ఈ 2024 ఫేస్ లిఫ్ట్కి తేడా చూసుకున్నట్టయితే, మీరు హెడ్ ల్యాంప్స్ గమనించవచ్చు. ఇక్కడ వరకు ఏంటంటే, ఇంతకుముందు హెడ్ ల్యాంప్స్ ఇక్కడ వరకే ఉండేవి, కానీ ఇప్పుడు ఇవేంటంటే కనెక్టెడ్గా వచ్చేసినాయి అనమాట. అంతే. ఇంకొక మేజర్ చేంజ్ ఏదని చెప్పుకోవాలంటే, హాలోజన్ మనకి ఏదైతే ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయో ఇప్పుడు వాటి ప్లేస్లో మీకు LED స్లీక్ డిజైన్తో అయితే ఫాగ్ ల్యాంప్స్ని ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. కియా సానెట్ 2024 ఫేస్ లిఫ్ట్లో అయితే మీకు చూసుకోవచ్చు, మొత్తం స్టన్నింగ్ లుక్స్ ఉన్నాయి. ఫ్రంట్ పరంగా అయితే గ్రిల్ పరంగా చాలా అంటే చాలా చేంజెస్ చేశారు. పార్కింగ్ సెన్సార్స్ కూడా వస్తున్నాయి. 360 డిగ్రీ కెమెరా కాబట్టి మీకు ఫ్రంట్లో కూడా గ్రిల్లోనే మీకు కెమెరా కూడా పెట్టేశారు. చూసుకోవచ్చు. ముందు అయితే ఫాగ్ ల్యాంప్స్ డిజైన్ అయితే చాలా బాగుంది, స్లిక్ డిజైన్తో చాలా బాగుంది. ఇక సైడ్ లుక్స్ పరంగా చూసుకున్నా కానీ మనకి ఇక్కడ మేజర్గా మాట్లాడుకోవాల్సింది టైర్స్ గురించి అనమాట. అదే 16 డయామీటర్ ఉంచారు, కానీ కాకపోతే మీకు ఈ అలాయ్ వీల్ డిజైన్ అనేది చేంజ్ చేశారనమాట. అలాయ్ వీల్ డిజైన్ అనేది చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఇంతకు ముందు కన్నా కూడా చాలా చేంజ్ చేశారు. కాకపోతే డయామీటర్ పరంగా అయితే 16 ఇంచెస్ అదే మెయింటైన్ చేశారు, కానీ అలాయ్ వీల్ అయితే చేంజ్ చేశారనమాట. ఇంకా చూసుకోవచ్చు, మీకు ఇక్కడ కూడా కెమెరా అనేది ఉంటుందన్నమాట 360 కాబట్టి. మనం ఒకసారి లోపల ఇప్పుడు ఇంటీరియర్గా కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఈ డోర్తో చూసుకున్నట్లయితే మీకు మొత్తం కూడా కంట్రోల్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి అన్నమాట. ఇంటీరియర్ పరంగా ఈ కియా సానెట్ 2024 ఫేస్ లిఫ్ట్లో ఇంటీరియర్ పరంగా అయితే చాలా అంటే చాలా చేంజెస్ చేశారు. అవి ఏంటంటే, ఫస్ట్గా మీకు వీల్ చూసారు కదా, ఫ్లాట్ బాటమ్ వీల్తో వస్తుందన్నమాట. అండ్ ఇప్పటి వరకు కియా సానెట్లో అంటే ఇప్పుడు ప్రీవియస్ మోడల్తో ఇప్పుడు వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటంటే, మీకు ఇక్కడ చూసుకోవచ్చు 10.25 ఇంచెస్ క్లస్టర్ అని అయితే వీళ్ళు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట ఫుల్ LCDతో. ఇంకా అలాగే 10.25 ఇంచెస్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళు చేసిన మేజర్ చేంజెస్ ఏంటంటే, లాస్ట్ ప్రీవియస్ మోడల్కి దీనికి ఏంటంటే, ఈ మొత్తం కంప్లీట్ డిజైన్ని కాక్పిట్ స్టైల్లోకి మార్చేశారనమాట. ఇక మీరు దీని గురించి మాట్లాడుకున్న మొత్తం మనకి విండోస్లో కూడా కంప్లీట్ కంట్రోల్స్ అయితే మీకు ఇక్కడ విండోస్లో కూడా మీకు ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు చూసారుగా ఫీల్ కూడా అంటే మంచి ఫినిష్ ఉంది, మంచి లుక్స్ ఉన్నాయి. బాస్ మనకి ఈ స్పీకర్స్ అయితే సరౌండ్ స్పీకర్స్తో అయితే మనకి ఇది వస్తుందన్నమాట. AC వెంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా మనకి కంట్రోల్స్ ఉన్నాయి. ఇది స్టాప్ బటన్ కూడా మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు కంప్లీట్గా ఏంటంటే మీకు 7.99 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్తో చాలా అంటే చాలా ప్రీమియం లుక్స్తో ప్రీమియం ఫీచర్స్తో మనకైతే ఇది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేజర్గా ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే
మీకు డ్రైవర్ సీట్కి కూడా మీకు పవర్డ్ కంట్రోల్ ఉంటుందన్నమాట. మీకు కావాలంటే మీరు ఫ్రంట్కైనా వెనకైనా కానీ మనకి పవర్డ్ బటన్స్ అయితే మీకు ఉంటాయి. మీకు సీట్స్ కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రేర్ సీట్స్లో మీకు వెంటిలేటెడ్ రేర్ సీట్స్ ఉన్నాయన్నమాట. దీన్ని అయితే టెంపరేచర్ అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక మనం ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి కూర్చొని మనం ఆ థై సపోర్ట్ అనేది చేంజ్ అయితే జరిగింది కియా సానెట్ 2024 ఫేస్ లిఫ్ట్లో. అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఇప్పుడైతే చెక్ చేద్దాము. రేర్ సీట్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళు చేసిన చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే రేర్ సీట్కి సంబంధించి థై సపోర్ట్ అనేది అప్డేట్ అయిందనమాట. మీకు ఇంతకుముందు చూసుకున్నట్టయితే కొంచెం ఓల్డ్ మోడల్లో అయితే కొంచెం ఇట్లా జారిపోతున్న ఫీల్ వచ్చేది అనమాట. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు థై సపోర్ట్ అనేది అప్డేట్ చేశారు. కూర్చున్నా కానీ లేకపోతే మీరు జస్ట్ లెగ్స్ కొంచెం ముందుకు పెట్టుకున్నా కానీ కూడా చాలా అంటే చాలా మంచి థై సపోర్ట్ అయితే ఉంది. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా హెడ్ రూమ్ కూడా మీకు చాలా బాగుంది. అంటే నేను యాక్చువల్గా 5.6 కాబట్టి నాకు పోల్చుకుంటే చాలా ఎక్కువే ఉంది. అలాగే 6 ఫీట్ ఉన్నా కానీ మీకు పెద్ద చేంజెస్ ఏం లేవు. హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది. మీకు ఇక్కడ లైట్ ఉంది. ఇక్కడ మీకు ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది. ఇంకా ఏసీ వెంట్స్ అనేవి లాస్ట్ టైం ఎలా ఉన్నాయో ఏసీ వెంట్స్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఛార్జింగ్ సాకెట్స్ని అయితే ఇప్పుడు సి టైప్కి తీసుకొచ్చేసారనమాట. సి టైప్ పోర్ట్తో మీకు ఇక్కడ ఛార్జింగ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కూర్చొని కూడా మీరు 2 డివైజెస్కి మీరు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. కంఫర్టబుల్గా ఉంది. హెడ్ రూమ్ ఉంది. మంచిగా లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మనం అయితే ఇందాక సీట్ని దీన్ని కొంచెం వెనక పెట్టాము, కానీ అలా వెనక పెట్టినా కానీ లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. థై సపోర్ట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. నిజంగా నైస్ ఫీల్ ఉంది నిజంగానైతే. ఇక్కడైతే హోల్డర్స్ ఉంటాయి మీరు కూర్చొని పట్టుకోవడానికి అంటే ఏదైనా కానీ. ఇంకా మీకు కటన్స్ కూడా మీకు మిడ్ రేంజ్ నుంచి లాస్ట్ టైం అయితే కటన్స్ అనేవి ప్రొవైడ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మీకు బేస్ మోడల్స్ నుంచి కూడా కటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కియా సానెట్ 2024 ఫేస్ లిఫ్ట్కి చూసుకున్నట్టయితే మనం ఒకసారి హుడ్ చూద్దాము. బూట్ స్పేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. ఓల్డ్ మోడల్తో మార్చుకుంటే బ్యాక్ సైడ్ డిజైన్ కంప్లీట్గా మార్చేశారనమాట. మీరు చూడొచ్చు మొత్తం కనెక్టెడ్ డిఆర్ఎల్ వస్తుందన్నమాట. ఈ మొత్తం లైట్ సెటప్ కూడా టైల్ ల్యాంప్ మొత్తం కూడా డిజైన్ అయితే కంప్లీట్గా చేంజ్ చేశారు. చాలా బాగుంది. మొత్తం కనెక్టెడ్ ఉంది. ఇక మీకు చూసుకున్నట్టయితే ఇగోండి బ్యాక్ సైడ్ కూడా మీకు పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇక హుడ్ కూడా ఒకసారి చూద్దాము. బూట్ స్పేస్ ఎంత ఉంది ఏంటి అనేది. హ్యూజ్ బూట్ స్పేస్ అనే చెప్పాలి నిజంగా. ఎందుకంటే 390 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అంటే మనకి ఈ సెగ్మెంట్లో మీకు చాలా అంటే చాలా స్పేషియస్ వెహికల్ అవుతుంది ఇది. ఇంకా మీకు ఈ స్పేస్ కనుక సరిపోలేదు అనుకుంటే మీరు కావాలనుకుంటే రేర్ సీట్స్ని కూడా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ముందుకి. ఈ రేర్ సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే మీకు దగ్గర 620 వరకు లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే మీకు దొరుకుతుంది. అంటే క్వైట్ మీకు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ అవుతుంది ఇది. మీకు ఎంత లగేజ్ ఉన్నా కానీ మీకు కార్గో లాగా దీన్ని యూస్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఇది. ఇక మనం చూసుకున్నట్టయితే కియా సానెట్లో మీకు కియా కనెక్ట్ అనేది ఉంటుంది, ఐడియా ఉంది కదా. కియా కనెక్ట్లో మీరు ఈ కియా సానెట్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడన్నా ఒక లాక్ చేసి కార్ వెళ్ళిపోయిన తర్వాత విండోస్ కనుక ఓపెన్ ఉంటే కనుక మీరు కియా కనెక్ట్ ద్వారా దాన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ ఫీచర్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి సేఫ్టీ గురించి అయితే మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి. సేఫ్టీకి సంబంధించి ADAS లెవెల్ 1 10 సేఫ్టీ ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. దీనికి సంబంధించి మీకు దీంట్లో రోడ్ అసిస్టెన్స్ ఉంటుంది, లైన్ అసిస్టెన్స్ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడన్నా డ్రౌజీగా ఉన్నా కానీ టైర్డ్ అయిపోయినా కానీ మీ డ్రైవింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా ఇది అలర్ట్ చేస్తుందన్నమాట. మీకు ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది. ADAS లెవెల్ 1కి మీకు దగ్గరగా ఒక 10 అనేది సేఫ్టీ ఫీచర్స్ని అయితే మీకు కియా సానెట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అది చాలా మంచి విషయం. యాక్చువల్గా ఓల్డ్ సానెట్కి తీసుకున్నట్టయితే మీకు గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ 4 స్టార్ వరకు ఉంది. దీన్ని అయితే క్రాష్ టెస్ట్కి పంపించలేదు. ఖచ్చితంగా కూడా లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇంకా కొంచెం బెటర్ పాయింట్స్ అనేది దీనికైతే వస్తాయని చెప్పి కంపెనీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందన్నమాట. ఇక లుక్స్ పరంగా చూసుకున్న, సెగ్మెంట్ పరంగా చూసుకున్న, ప్రైస్ పరంగా చూసుకున్నా కానీ కియా సానెట్ 2024 ఫేస్ లిఫ్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి. ఓవరాల్గా చూసుకోవచ్చు. సేఫ్టీ పరంగా కూడా చూసుకోవచ్చు. మీకు ADAS లెవెల్ 1 అనేది రావడం అనేది చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది ఈ కార్కి సంబంధించి. ఇది చూసారు కదా మీకు కియా సానెట్కి సంబంధించి 2024 ఫేస్ లిఫ్ట్ వీడియో అనమాట. మరి మీకు కియా సానెట్ ఎలా అనిపించింది? మీకు ఇప్పటివరకు గతంలో మీరు ఆల్రెడీ కియా సానెట్ని యూజ్ చేస్తున్నట్టయితే కనుక దానికి దీనికి మీరు తెలుసుకున్నటువంటి వేరియేషన్స్ ఏమున్నాయి, మీరు ఏం గమనించారు అనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియదు. ఇంకా దీని గురించి ప్రైస్కి సంబంధించి చూసుకున్నట్టయితే మీకు 7.99 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో అయితే స్టార్ట్ అవుతుంది. 14.29 హై ఎండ్కి వచ్చేసరికి 14.29 ఎక్స్ షోరూమ్ వరకు అయితే వస్తుందన్నమాట. మీకు
ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు ఎక్స్షోరూమ్కి బేస్ మోడల్ అయితే ఒక 25,000 to 30,000 అయితే హైక్ అవుతుంది. ఇంకా హై ఎండ్కి సంబంధించి ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు 19 వరకు పడుతుంది అనమాట. సో ఇది కియా సానెట్ 2024 ఫేస్ లిఫ్ట్ సంబంధించి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇంకా ఎలాంటి కార్లను మీరు చూడాలనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ అన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.